హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 919కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ చూసే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను రెడ్మీ నోట్ 10 మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయి నేను పైన కార్డ్స్లో అయితే వదిలేసాను. అక్కడ నుంచి ఆ వీడియో చూసి మొబైల్ ఎలా ఉందనేది అయితే తెలుసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ నాకు కంపెనీ పంపించింది కాదు, నేను ఫస్ట్ సేల్లో కొన్న మొబైల్ అనమాట. అందువల్ల వీడియో అయితే లేట్ అయింది. కొంతమంది లేట్ అయింది అంటున్నారు. మరి ఏం చేస్తాం, కొన్ని చేస్తే లేటే అవుతుంది. ఆ వీడియో చూడకపోతే కార్డులో ఉంటుంది, చూడండి. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. మొదటి న్యూస్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 9 సిరీస్ మొబైల్స్ని వీళ్ళు ఈ నెల 23వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసింది కదా. రోజు దీనికి సంబంధించి ఏదో ఒకటి అయితే రివీల్ చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు వచ్చేసరికి బెంచ్ మార్క్ స్కోర్ని అయితే వీళ్ళు రివీల్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి 6,61,000 స్కోర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ స్కోర్ టాప్ స్కోర్ అంటానికి లేదు, ఎందుకంటే ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రెడ్మీ K40 మొబైల్లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ యూజ్ చేశారు. అదే 6,68,000 స్కోర్ చేస్తే ఇక్కడ వీళ్ళు చూస్తే 6,61,000 స్కోర్ అయితే చేసినట్టుగా అయితే కనిపిస్తుంది. ఇంకా దీని తర్వాత వీళ్ళు వచ్చేసరికి ఫొటోస్ కొన్ని అయితే రివీల్ చేశారు. ఏంటి, ఈ మొబైల్తో తీసిన కొన్ని ఇమేజెస్ని అయితే రివీల్ చేశారు. రీసెంట్గా ఒక 2-3 ఇమేజెస్ని రివీల్ చేశారు కదా, అది కాకుండా ఈసారి వచ్చేసరికి టాప్ క్వాలిటీ, యాక్చువల్గా మనం DSLR తీసుకొని మనం వెళ్ళి తీసినా సరే ఆ రేంజ్ క్వాలిటీ అయితే రాదు. అలాంటి క్వాలిటీ ఇమేజెస్ని వీళ్ళు ఇప్పుడైతే పోస్ట్ చేశారు. ఈ ఫొటోస్ అన్ని మేము OnePlus 9తోనే తీసామని చెప్పి అయితే చెప్తున్నారు. OnePlus 9 Pro ఏదైనా అనుకోవచ్చు. దాంతోనే తీసామని చెప్తున్నారు. మీరు నమ్ముతున్నారా? నమ్మితే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే ఈ మొబైల్లోని TTPO AMOLED డిస్ప్లే వాడబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ 120 Hz అయితే ఉంటుంది. కాకపోతే ఇది అడాప్టివ్ రీఫ్రెష్ రేట్తో వస్తుంది. అంటే 1 Hz నుంచి 120 Hz వరకు అయితే ఈ రీఫ్రెష్ రేట్ అనేది వేర్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని కూడా వీళ్ళైతే టీచ్ చేస్తూ ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. అలాగే ఇక్కడే మీకు OnePlus వాచ్ని కూడా లాంచ్ చేస్తారని చెప్పి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. ఈ OnePlus వాచ్కి సంబంధించి వీళ్ళు ఈరోజు ఒక ట్వీట్ అయితే చేశారనమాట. దీన్ని వచ్చేసరికి దుప్పట్లో దాచేశారు కనబడకుండా. ఇది మనకి రౌండ్ సర్క్యులర్ షేప్లోనే రాబోతున్నట్టుగా అయితే ఈ దుప్పట్లో దాక్కున్న వాచ్ని బట్టి అయితే తెలుస్తుంది. చూడాలి మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఈ వాచ్ అనేది. ఎందుకంటే మార్కెట్లో చూస్తే చాలా వాచ్లు అయితే హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వాచ్ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో స్పెషల్ అయితే ఉండాలి. అలాగే ఒప్పో Find X3 సిరీస్ మొబైల్స్ని రీసెంట్గానే లాంచ్ చేశారు. ఇందులో Find X3 Proలో మనకి 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అయితే ఇందులో మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ని అయితే వీళ్ళు అందిస్తూ ఉన్నారు. కాకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ని అయితే వీళ్ళు అందించలేదు. 1 Hz నుంచి మీకు 120 Hz వరకు రీఫ్రెష్ రేట్ అయితే మారుతూ ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఒక అప్డేట్ ద్వారా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఒప్పో Find X3 Proకి ఒక కొత్త అప్డేట్ని అయితే ఇప్పుడు ఒప్పో రోల్ అవుట్ చేసింది అనమాట. దీని ద్వారా రీఫ్రెష్ రేట్ అడాప్టివ్ అనేది అయితే పనిచేస్తుంది. ఈ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ ఎలా పనిచేస్తుంది అంటే, మనం మొబైల్ వాడకుండా అలాగే వదిలేస్తే అక్కడ ఐకాన్స్ ఏమీ మూవ్ అవ్వవు కాబట్టి, అలాగే ఒక ఇమేజ్ ఓపెన్ చేసి చూస్తున్నా సరే ఎటువంటి కదలిక ఉండదు కాబట్టి అక్కడ వచ్చేసరికి మనకి 1 Hz అయితే పనిచేస్తూ ఉంటుంది. తర్వాత మనం మూవ్ చేసే కొద్దీ, అంటే ఒక మూవీ చూస్తుంటే 24 ఫ్రేమ్స్ ఉంటుంది కాబట్టి 24 ఫ్రేమ్స్ పనిచేస్తుంటుంది. ఏదైనా వీడియో ప్లే చేస్తుంటే అది 30 Hz ఉందా లేకపోతే 60 Hz ఉందా దాన్ని బట్టి, అంటే ఫ్రేమ్స్ బట్టి ఇదైతే హెడ్స్ అయితే చేంజ్ అవుతుంటుంది. అలాగే ఒక గేమ్ ఆడుతున్నప్పుడు మనకి 90 ఫ్రేమ్స్ గేమ్ ఉంటే మనకి 90 Hzలో డిస్ప్లే మారడం. ఇలాగైతే మీకు అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. వీడియోని బట్టి అలాగే గ్రాఫిక్స్ని బట్టి డిస్ప్లే అయితే అడాప్ట్ చేసుకుంటుంటుంది. ఇప్పుడు ఈ ఫీచర్ని అయితే Find X3 Proకి వీళ్ళు అప్డేట్ ద్వారా రోల్ అవుట్ చేశారు. నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ అప్కమింగ్ డివైసెస్కి సంబంధించిన రోడ్ మ్యాప్ అయితే లీక్ అయిందనమాట. దీని ప్రకారం మనకు ఎప్పుడెప్పుడు ఏ డివైసెస్ లాంచ్ అవుతాయి అనేది అయితే ఈ రోడ్ మ్యాప్ ద్వారా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ నిన్న చూస్తే మనకి A72 A52 సిరీస్ని లాంచ్ చేశారు కదా. మనకి 26వ తారీఖున ఇంకో లాంచ్ ఈవెంట్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మరి ఏం లాంచ్ చేస్తారో తెలియదు. తర్వాత 4వ నెల 14వ తారీఖున PC అన్ప్యాక్డ్ అయితే ఉండబోతుంది. ఇక్కడ ల్యాప్టాప్స్ లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. తర్వాత జూన్లో ట్యాబ్ S7 లైట్ని అయితే లాంచ్ చేస్తారని తెలుస్తుంది. జూలైలో A22 5G వేరియంట్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఫైనల్గా 8వ నెలలో చూస్తే అంటే Q4లో వచ్చేసరికి S21 FE అంటే ఫ్యాన్ ఎడిషన్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరగబోతున్నట్టుగా రోడ్ మ్యాప్ ద్వారా అయితే తెలుస్తుంది. అలాగే శాంసంగ్ ఫోల్డబుల్ మొబైల్స్ అయితే తీసుకొస్తుంది కదా. వీటిని వచ్చేసరికి మనకు Q3లో లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే కొన్ని న్యూస్ ద్వారా అయితే తెలుస్తున్నాయి. అలాగే శాంసంగ్ M12 ఈ మొబైల్ ఫోన్ సేల్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. ఈ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ అలాగే గివ్ అవే అనేది మన ఛానల్లో అయితే ఆల్రెడీ రన్ అవుతుంది. ఒకవేళ మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి ఆ వీడియో చూసి మీరు గివ్ అవేలో కావాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 11,999 రూపాయలు ఉంది. ICICI కార్డ్ మీద మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా అయితే లభిస్తుంది. అంటే మీకు 9,999 రూపాయలకి మొబైల్ ఫోన్ అయితే ఈ రోజు నుంచి సేల్కి అయితే వచ్చింది. అలాగే శాంసంగ్ నిన్న చూస్తే శాంసంగ్ గెలాక్సీ A52 అలాగే A72 ఈ 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ అనేది మన ఛానల్లో నిన్న అయితే జరిగింది. నేను కూడా ఆ లైవ్లో అయితే పార్టిసిపేట్ చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే కదా. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ రేపైతే మన ఛానల్లో ఉంటుంది అనమాట. రేపు A72 నేను అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఎల్లుండ A52 అయితే నేను అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. A52 ఇక్కడే మీకు ఒకసారి ఒక సర్ప్రైజ్ కూడా అయితే ఉంది. ఇంకా వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని రేపైతే చూసుకోవచ్చు. మన ఇండియాలో వచ్చేసరికి మనకి ఓన్లీ LTE వేరియంట్నే లాంచ్ చేశారనమాట. మీకు అదే అదర్ కంట్రీలో చూస్తే A52లో
5G వేరియంట్ని కూడా అయితే లాంచ్ చేశారు. ఇక 5G వేరియంట్కి LTE వేరియంట్కి ఏంటి డిఫరెన్స్ అంటే జస్ట్ ఒక ప్రాసెసర్ ఒకటే డిఫరెంట్ ఉంటుంది. మీకు LTE వేరియంట్లో స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ వాడితే, అదే 5G వేరియంట్లో చూస్తే స్నాప్డ్రాగన్ 750G ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది రెండు మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని LTE అలాగే 5G రెండు సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి ఏప్రిల్ నెలలో అంటే నెక్స్ట్ మంత్ అనమాట కొత్త ఐప్యాడ్ ప్రోస్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా ఇక్కడ మనకి న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. ఈసారి రాబోయే ఐప్యాడ్ ప్రోస్ లో మార్పులు అయితే మనం చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. అంటే ఇంత ముందు వీళ్ళు తీసుకొచ్చిన ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ఇప్పుడు వచ్చే ప్రాసెసర్ మాత్రం పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా వీళ్ళు M1 ప్రాసెసర్ తీసుకొచ్చారు సిలికాన్ ప్రాసెసర్ ని. సో ఇంచుమించు అలాంటి ప్రాసెసర్ నే సో వీళ్ళు ఇప్పుడు ఐప్యాడ్ ప్రోస్ లో అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అలాగే ఈ ఐప్యాడ్ ప్రోస్ లో మీకు టైప్ సి ఇంత ముందు తీసుకొచ్చేవాళ్ళుగా అక్కడే వీళ్ళు ఇప్పుడు థండర్ బోల్ట్ అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీని ద్వారా మీరు డిస్ప్లేని షేర్ కూడా అయితే చేసుకోవచ్చు, అలాగే హార్డ్ డిస్క్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక్కడే వచ్చేసరికి మనకి మినీ ఐప్యాడ్స్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. అది కూడా మనకి బెజర్లెస్ డిస్ప్లేతో అయితే ఈ మినీ ఐప్యాడ్స్ ఉంటాయని చెప్పేసి అయితే కొన్ని రూమర్స్ ద్వారా అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఎటువంటి కొత్త ప్రాసెసర్తో ఈసారి ఐప్యాడ్స్ ప్రోస్ రాబోతున్నాయి అనేది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి Asus ROG Phone 5 గేమింగ్ మొబైల్ని రీసెంట్గానే లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే కదా. సో ఈ మొబైల్ మన ఇండియాలో కూడా 50,000 రూపీస్ ఏమో ప్రైస్ కూడా పెట్టారు. అయితే ఇప్పుడు జెరీరిక్ ఎవ్రీథింగ్ సో తను వచ్చేసరికి దీనికి సంబంధించిన డ్యూరబిలిటీ టెస్ట్ అయితే చేశాడు. ఇక్కడ వచ్చేసరికి ఇది కంప్లీట్ ఫెయిల్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. మన హ్యాండ్స్లోనే ఇదైతే ఉత్తినే బ్రేక్ అయిపోద్ది అన్నట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు సైడ్ ఇచ్చిన యాంటీనా లైన్స్ చాలా వీక్గా ఉండవే కారణం అని చెప్పి తెలుస్తుంది. సో బెన్ టెస్ట్లో వచ్చేసరికి కంప్లీట్ డెడ్ అయితే ఈ మొబైల్ అయిపోయింది. వన్ సైడ్ యాంటీనా లైన్స్, సెకండ్ సైడ్ వచ్చేసరికి మనకి ఫ్యాన్ పిన్స్ అయితే ఉన్నాయి, టైప్ సితో అయితే వస్తుంది అక్కడ. సో అక్కడ కూడా వీక్ పోర్షన్ ఉన్నట్టుగా అయితే వస్తుంది. దీనివల్ల వచ్చేసరికి బెండింగ్ టెస్ట్లో ఇది కంప్లీట్ అయితే ఫెయిల్ అయింది. సో ఇంత కాస్ట్లీ మొబైల్స్ తీసుకొచ్చేటప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోనే వీళ్ళు అంటే ఎవరైతే డెవలప్ చేసేవాళ్ళు ఉంటారో అక్కడే దీన్ని అయితే వీళ్ళు స్ట్రాంగ్గా తయారు చేసుకునే అంటే పని అయితే పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్లో ఇలాగా ఫెయిల్ అయిపోతే ఎంతకాలం వీళ్ళు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi నుంచి Mi 11 Ultra ఈ మొబైల్ ఇంకా మనకి లాంచ్ అయితే కాలేదు. ఈ మొబైల్ రాబోతుంది. ఈ మొబైల్లో మనకి బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర చిన్న డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఇది 1.2 ఇంచెస్ ఆ సైజులో మనకి ఒక డిస్ప్లే అయితే ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. సో ఇప్పుడు ఇదైతే కన్ఫర్మ్ అయినట్టుగా అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన కెమెరా ఐస్లాండ్ ఉంటుంది కదా, సో అవైతే ఇప్పుడు బయటకు వచ్చినాయి. అంటే ఇంకా తయారు కాకముందు మనకి ఫ్రేము సో ఇదైతే బయటకు వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి డిస్ప్లేకి సంబంధించిన ఒక పోర్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. దీని ప్రకారం ఇంతకుముందు వచ్చిన లీక్స్ ప్రకారమే సో ఈ మొబైల్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అంటే బ్యాక్ సైడ్ మనం ఇందులో డిస్ప్లే చూడడానికి అయితే ఉంటుంది. ఇక అలాగే Xiaomi Black Shark 4 ఈ మొబైల్ని ఈ నెల 23వ తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన మరో టీజర్ని అయితే వీళ్ళు రివీల్ చేశారు. సో ఈ మొబైల్లో ఈసారి వీళ్ళు కూలింగ్ సిస్టమ్ని ఇంకా ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే వీళ్ళైతే టీచ్ చేస్తారు. ఇందులో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది. గేమింగ్ మొబైల్ ఇది. లాస్ట్ టైం తీసుకొచ్చిన Black Shark 3కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ మొబైల్స్ కూడా గేమింగ్ మొబైల్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఇండియాలో ఒకసారి Black Shark 2నే లాంచ్ చేస్తారు, 3ని కూడా అయితే లాంచ్ చేసినట్లేరు. ఇప్పుడు 4ని లాంచ్ చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఇక్కడ ఇండియాలో చూస్తే మనకి గేమింగ్ మొబైల్స్కి అంత మార్కెటింగ్ అయితే లేదనమాట. దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ గేమ్స్ ఆడే వాళ్ళంతా యూత్, వీళ్ళ బడ్జెట్ చూస్తే 25,000 లోపే ఉంటాయి. ఈ మొబైల్స్ గేమింగ్ మొబైల్స్ చూస్తే మాత్రం ప్రైస్ 50,000 40,000 రూపాయల ప్రైజ్లు అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఐటెల్ మన ఇండియాలో ఈరోజు ఒక 4 టీవీలను అయితే లాంచ్ చేసింది. 32 ఇంచెస్ హెచ్డి టీవీ, 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ, 43 ఇంచెస్ 4K టీవీ, 55 ఇంచెస్ 4K టీవీ. ఈ 4 టీవీలు వచ్చరికి ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద అయితే వస్తాయి. 2GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీటికి ఉంటుందన్నమాట. ఇంకా వీటి ప్రైజెస్ చూస్తే మాత్రం ఎక్కువ పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో చూస్తే మనకి 32 ఇంచెస్ హెచ్డి టీవీ మనకి 13,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. కానీ వీళ్ళు ప్రైస్ చూస్తే 17,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు 32 ఇంచెస్ హెచ్డి టీవీ. అదే 43 ఇంచెస్ టీవీ ప్రైస్ చూస్తే ఫుల్ హెచ్డీతో వస్తుంది 28,500 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఒక ప్రైస్కి ఫుల్ హెచ్డీ వచ్చేస్తుంది, ఇంకో ప్రైస్కి 4K అయితే వచ్చేస్తుంది. ఇంకా 43 ఇంచెస్ అలాగే 55 ఇంచెస్ 4K టీవీస్ ప్రైజెస్ ఇంకా వీళ్ళు రివీల్ చేయలేదు. మరి దాని ప్రైస్ ఇంకెంత పెట్టేస్తారో తెలియదు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ GT Neo ఇది ఒక గేమింగ్ మొబైల్ లాగా అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ నెల 31వ తారీఖున ఈ మొబైల్ని చైనాలో లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు పోస్టర్లు అయితే రివీల్ చేశారనమాట. ఈ మొబైల్ అక్కడ వీళ్ళు రెడ్మీ K40కి పోటీగా అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన రియల్మీ GT మొబైల్ K40 Proకి పోటీగా అయితే తీసుకొచ్చారనమాట. సో చూడాలి ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారు. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 1200 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. మేబీ దీని ప్రైస్ 25,000 రూపాయల నుంచి 27,000 రూపాయలు అక్కడ వీళ్ళు లాంచ్ చేయొచ్చు. ఇక అలాగే రియల్మీ ఇండియాలో చూస్తే నాజో 30A 30 Pro ఈ 2 మొబైల్స్ని లాంచ్ చేసిన సంగతి తెలుసుగా. ఈ మొబైల్స్ సంబంధించిన అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో అయితే చేసాము. సో ఇప్పుడు అక్కడ వచ్చేసరికి వీళ్ళు రియల్మీ నాజో 30ని అయితే స్కిప్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ మొబైల్ అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతుండగా మాధవ్ సైట్ అయితే చెప్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసరికి 2 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. నాజో 30
30లో LTE వేరియంట్, ఇంకోటి వచ్చేసరికి 5G వేరియంట్ అని చెప్పి అయితే తెలుస్తుందన్నమాట. సో నార్జో 30 ప్రోలోనే మనకి 5G సపోర్ట్ అవుతుంది. అయినా ఆ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి 16,000 రూపాయలకి లాంచ్ చేశారు. అలాంటిది నార్జో 30 5Gతో తీసుకురాబోతున్నారు అంటే ఈ మొబైల్ మనకి ఎంత లేదన్నా 13 నుంచి 14,000 రూపాయల్లో ఉంటుందన్నమాట. అంటే మనం బిలో 15,000లోనే సో ఒక 5G వేరియంట్ మొబైల్ని అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది రియల్మీ నుంచి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Asus నుంచి Asus Zenfone 8 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలుసుగా. ఇక్కడ ఒకసారికి మొత్తం 2 అనుకున్నాం, కానీ ఇప్పుడు 3 మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుందన్నమాట. ఇందులో మనకి Zenfone 8 Pro, 8 Pro mini అని చెప్పి మరో మొబైల్ అయితే ఉండబోతుంది. ఈ మొబైల్ సైజు డిస్ప్లే సైజ్ 5.92 ఇంచెస్ అయితే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ మనకి వీటికి సంబంధించిన కోడ్ నేమ్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి. సేక్, పికాసో, అలాగే వాట్కా అంటే తాగే వాట్కా కాదు, ఇది కోడ్ నేమ్ అనమాట. సో ఈ 3 కోడ్ నేమ్స్ అయితే ఇప్పుడు మనకి బయటకు అయితే వచ్చినాయి. సో చూడాలి, Zenfone 6 తర్వాత Zenfone 7 వచ్చినా మన ఇండియాలో అయితే లాంచ్ కాలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి Zenfone 8 వస్తుంది, ఇదేనా మన ఇండియాలో లాంచ్ అవుతుందో లేదో. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి Poco X3 Pro ఈ మొబైల్ని మనకి ఈ నెల 30వ తారీఖున ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు కదా. సో మనకి గ్లోబల్గా చూస్తే ఈ నెల 22వ తారీఖున అయితే ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ ఒకసారికి F3ని కూడా తీసుకొస్తారని చెప్పి మనకి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చేసరికి Poco ఒక పోస్టర్ అయితే రివీల్ చేసింది. ఇక్కడ Gorilla Glass 6 అని చెప్పి అయితే అంటుంది. సో వీళ్ళు తీసుకురాబోయే నెక్స్ట్ మొబైల్లో మనకి Gorilla Glass 6 అయితే చూడడానికి ఉంటుంది. దాని ప్రకారం X3 Proలో ఉంటుందా, F3లో ఉంటుందా, లేకపోతే 2 మొబైల్స్లోనూ ఈ Gorilla Glass 6 ఉంటుందేమో చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరా, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సో ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ అలాగే అన్బాక్సింగ్ కానీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.